హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయింది డీమార్ట్ సరుకులు తక్కువ బడ్జెట్లో ఎలా తీసుకోవాలి అని చెప్పి నేను మీకు ఈరోజు ఒక టిప్ చెప్తానండి. ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని అనుకున్న కంటే కూడా ఎక్కువ ఐటమ్స్ తీసుకుని అయ్యో బిల్ ఎక్కువైపోయిందని చెప్పి బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు మేము చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు అనుకున్న బడ్జెట్లోనే బిల్ అవుద్దండి. ఖచ్చితంగా ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంత బడ్జెట్ అని చెప్పి సరుకులు తీసుకోండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు ఎంత బడ్జెట్ పెట్టామో సరుకులకి అని చెప్పి. అందుకని మీరు ఎంత బడ్జెట్ పెట్టుకోండి, ఆ బడ్జెట్లోనే ఎలా తీసుకోండి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఎప్పుడైనా ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక స్లిప్ తీసుకోండి. స్లిప్ తీసుకుని మీకు ఏ ఐటెం కావాలో అవి మాత్రం స్లిప్ పైన రాసుకోండి. రాసుకున్నాక మీరు డీమార్ట్కి వెళ్తారు కదండి, వెళ్ళేటప్పుడు మాత్రం మీకు ఏ ఐటెం కావాలి, ఏ ఐటెం తీసుకున్నానని చెప్పి ప్రతిదీ టిక్ పెట్టుకోండి స్లిప్ పైన. ప్రతి ఐటెం కూడా చెక్ చేసుకోండి, రేట్ ఎంత ఉంది, బయట కాస్ట్ ఎంత ఉంది అని చెప్పి. అలా చేశారంటే కనుక 1+1 ఆఫర్ ఉన్న తీసుకోండి. అలా ఆఫర్ ఉన్న తీసుకుంటే మీరు అలా ఆఫర్ ఉన్న తీసుకున్నారంటే కనుక 2000 అవ్వాల్సిన బిల్లు 1000 అవుద్ది, 5000 అవ్వాల్సిన బిల్లు 3000 అవుద్ది. అలా టిక్ పెట్టుకున్నారంటండి మీకు ఏ ఐటమ్స్ కావాలో మాత్రం అవి మాత్రమే తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా డీమార్ట్కి వెళ్ళినప్పుడు పిల్లలు మాత్రం తీసుకెళ్ళొద్దండి. తీసుకెళ్ళంటే కౌంటర్ దగ్గర ఖచ్చితంగా చాక్లెట్స్ అని అవి అని ఇవన్నీ పిల్లల బొమ్మలని అవన్నీ చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్స్ అని ప్రతిదీ ఏదో ఒకటి తీస్తుంటారు. వాళ్ళు అడిగేకైతే మనం ఇవ్వకుండా ఉండలేమండి. పెట్టుకున్నాక ప్రతి ఐటమ్ చెక్ చేసుకోండి, తీసుకున్నారా లేదా అని చెప్పి, కాస్ట్ ఎంత పడింది, ఎలా ఉంది, బయట ఎలా ఉన్నాయి, లోపల ఎలా ఉన్నాయి అని చెప్పి ఒకసారి ప్రతిదీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు డీమార్ట్కి వెళ్ళేది తక్కువ రేట్లో వస్తాయని చెప్పి, తక్కువ బడ్జెట్లో అయిపోద్ది బిల్ అని చెప్పి. లోపలికి వెళ్ళాక మనం మర్చిపోతాం అసలు ఏ టైంకి వచ్చాము, ఏం తీసుకుందాం వచ్చి అని చెప్పి. ప్రతిదీ చూస్తాం, ప్రతిదీ నచ్చింది తీస్తాము. లాస్ట్ బిల్ అయ్యేసరికి 5000 6000 అవుద్దండి. కానీ మీరు మాత్రం ఎప్పుడు అలా చేయకండి. కనుక ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా స్లిప్ రాసుకొని మీకు ఏ ఐటమ్స్ కావాలో అవి మాత్రం తీసుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు బిల్లు తెలుస్తుంది ఎంత అయింది, ముందు ఎంత బిల్లు అయింది, ఇప్పుడు ఎంత బిల్లు అయింది అని చెప్పి మీకు ఐడియా వస్తుంది. నేనైతే ప్రతిసారి ఇలాగే చేశానండి. ప్రతిసారి వెళ్ళడం, ఒక ఐటమ్ కోసం వెళ్ళి 2-3 ఐటమ్స్ తీసుకోవడం, ఆ బిల్ వచ్చి 4000 5000 అవ్వడం, మళ్ళీ అయ్యో ఇంత అయిపోయిందా బిల్ అని చెప్పి బాధపడేదాన్ని. అందుకని నేను ఈసారి ఏం చేశానంటే తెలివిగా ఆలోచించి ఓ స్లిప్ తీసుకున్నా. స్లిప్ పై నాకు ఏ ఐటమ్స్ కావాలో మాత్రం అవి మాత్రమే రాసుకున్నాను. రాసుకుని నాకు ఏ ఐటమ్స్ కావాలో అవి మాత్రం తీసుకుని చేశారంటే కనుక వేరే ఐటెం కొనాలన్న ఆలోచన కూడా రాదండి. అమ్మో బిల్ ఎక్కువైపోతుంది అనే ఆలోచన అయితే వస్తుంది. ఖచ్చితంగా మీకు కూడా యూస్ అవుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి షేర్ అవుద్దండి ఈ వీడియో. దానివల్ల ప్రతి ఒక్కరికి యూస్ అవుద్దని అనుకుంటున్నాను. ఏం కావాలని చెప్పి మా అబ్బాయికి ఏమో చెప్పులు లేవు, చెప్పులు తీసుకుందాం అనుకున్నాము. మా పిల్లకేమో బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా. అందుకని వాళ్ళిద్దరికి అవి మాత్రమే తీసుకున్నాను. నాకు ఇంట్లోకి ఏం సరుకులు కావాలంటే చెప్పి లిస్ట్ రాసుకుని నేను సరుకుల వరకే తీసుకున్నాను. మా అమ్మాయికి బ్యాగ్ కావాలని చెప్పింది కదండి, బ్యాగ్ కూడా తీసుకున్నా. తనకి వాటర్ బాటిల్స్ కూడా కావాలని చెప్పింది. వాళ్ళని తీసుకొస్తే ప్రతి ఐటమ్ అడుగుతారు, అందుకని ముందులో చెప్పి తీసుకొచ్చా. నేనేం తీసుకుంటే అదే మీరు తీసుకోవాలి, మీరు మాత్రం అల్లరి చేయకూడదని చెప్పి నేను చెప్పినట్టుగానే వాళ్ళు విన్నారు. ఏ ఐటమ్ ఇస్తే అదే తీసుకున్నారు వాళ్ళు. నేను చెప్పి 2 టిప్స్ ఎలా ఉన్నాయని చెప్పి నాకు కింద కామెంట్ చేయండి. మీ బడ్జెట్ ఎంత అయిందని చెప్పి కూడా నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నా బిల్ అయితే 2500 అయిందండి, పర్లేదండి, చాలా తక్కువే అనిపించింది.